ఆడపిల్లకు పెళ్ళిడచ్చినాక ఏసొంటి సంబంధం చూడాలి, పిల్లగాడు ఏసొంటోడు ఏందని అన్నీ అరుచుకొని లగ్గం చేస్తారు కదా. అసలే ఆడపిల్ల జీవితమాయే, కొద్దిగా అటు ఇటు అయినా పిల్ల బతుకు ఆగం అవుతుంది. ఆడపిల్లలు ఉన్నోళ్ళకైతే ఇంకా బాగా ఎరికైతుంది ఇవన్నీ. అయితే ఓతాన అమ్మ నాన్న ఎవ్వలేను ఒక అనాథ పిల్లకు ఆఫీసర్లే ఎంత జోర్దార్గా లగ్గం చేసిల్లు చూడరు మరి. ఇగో గిడ లగ్గం ఎంత జోరుదారుగా అవుతుందో చూడుర్రి. పెళ్లి పిల్ల పెళ్లి కొడుకు సుత చూడముచ్చటుకున్నారు కదా. ఈడు జోడు మంచిగా కలిసింది. కరిష్మానే గీ అక్క ఆమె పెళ్లి గింత జోరుదారుగా అవుతుందని ఆమె సుత అనుకోలేదట. ఎందుకంటే ఈ అక్కకు నానేటోళ్ళు ఎవరు లేరు. ఈమె 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయేటాళ్లకు చిన్నప్పటి సందుకు అనాథాశ్రమంలోనే పెరిగిందట. గిట్ల ఏం దాకా 17 సంవత్సరాల దాకా అక్క జీవితం మొత్తం సర్కారు వాళ్ళ అనాథాశ్రమంలోనే గడిపింది. 12వ తరగతి దాకా ఆనే ఉండి చదివిందట అక్క. అయితే అనాథ అంటారు మరి ఈ పెళ్లి గింత జోరుదారుగా ఎవరు చేసిరని అంటే అక్కడి ప్రభుత్వ అధికారులే గింత ఘనంగా పెళ్లి చేసిళ్ళు అక్కకు. ఉత్తగా పెళ్లి చేసుడే కాదుళ్ళు, పెళ్లి పిల్లగాన్ని ఎతికిపెట్టుడు కానీ మొదలు పెడితే అన్ని సర్కారు అధికారులే చూసుకున్నారు అన్నట్టు. నా చిన్నతనం మొత్తం అనాథాశ్రమంలోనే గడిచింది. అసలు నా లగ్గం గీత మంచిగా అవుతుందని నేను సుతా అనుకోలే అంటాంది అక్క. పెళ్ళికి పెద్ద పెద్ద ఆఫీసర్లు సుతాచుడు చాలా సంబరంగా ఉన్నది అంటాంది. ఇక పెళ్లి కొడుకు కోసం వార్తాపత్రికల చూడముచ్చటగా ఉండి ఏదైనా కొలువు చేసుకుంటూ ఉండే మంచి అబ్బాయి కావాలని ప్రకటన ఇచ్చిల్లట ఆఫీసర్లు. చాలా మంది వచ్చిర్రట కానీ ఆఖరికి ఇద్దరిని ఎంపిక చేస్తే అందులో ఇక ఈ పిల్లగాని వ్యవహారం పద్ధతికి ఇట్లా నచ్చి పెళ్లి పిల్ల సుత సరే అనుడితోనే ఇట్లా ఈ పిల్లగానికి ఇచ్చి లగ్గం చేసిర్రు. మామూలుగా అందరి పెళ్లిళ్ళకి ఎటువంటి ఆచారాలు పద్ధతులు పాటిస్తారో గవన్నీ అనాథాశ్రమంలోనే చేసిర్రట అక్కకు. హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ అంటారు కదా, గవన్నీ సుత చేసిర్రు అన్నట్టు. ఇక పెళ్లి తర్వాత ఇంకా చదువుకుంటా అంటుంది అక్క. అయితే ఉత్తగా పెళ్లి చేసేటుడే కాదు, పెళ్ళైనాక సుత ఈమె మంచి చెడ్డలు అన్నీ చూసుకుంటామంటారు అక్కడ ఆఫీసర్లు. కానీ అమ్మా నాన్న లేని పిల్లకు అన్ని వాళ్ళే పెళ్లి చేసిర్రు అంటే ఈ ఆఫీసర్లను నిజంగా ఒప్పుకోవాల్సిందే మరి.